దయచేసి
మీరు చేస్తున్న పూజలకు. కానీ మీ లోపల ఉన్నది వేరే, చూపిస్తున్నది బయటకు వేరు కదా తండ్రి. నేనెంత శాంతంగా ఉంటున్నాను, నన్నంత ఉగ్ర ఉత్పత్తి చూపిస్తున్నారు వాళ్ళ. అయినా నేను శాంతంగా ఉండేది, అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాను. ఏ తప్పులు చేసినా కానీ అవన్నీ నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నా. దానికి కారణము మీరే వాళ్ళ. ఎందుకంటే పాపం ఎక్కువ విరిగిపోతుంది కాబట్టి ఒకదికు మునిగిపోతుంది, ఒకదికు తేలుతుంది. అందుకే పాపాల వల్లనే మీకు భోజనం ఉంటుంది. ఎంత ఎంత మనశ్శాంతిగా ఉండి, ఎంత నన్ను నమ్ముకొని నా దగ్గరికి వచ్చింది. భక్తితో ఉన్న వాళ్ళకు ముక్తిస్తా వాళ్ళ. భక్తితో ఉన్న వాళ్ళకే నేను భోజనం పెడతా. నన్ను నమ్మిన వాళ్ళకు నేను వాళ్ళ వెంట ఉండి నడుస్తా. వాళ్ళకి ఏది కావాలన్నా కానీ సకాలంలో నేను చేస్తాను. కానీ ఇప్పుడు చాలా కలికాలం అయిపోయింది వాళ్ళ. ఈ కలికాలంలో కూడా జరగరానివి జరుగుతున్నాయి, అనుకోనివి జరుగుతున్నాయి. పసిపిల్లల మీద చాలా ఘోరాలు జరుగుతున్నాయి. అంటే ఇది కలిపై విపరీతము కాదు. అందుకే కదా మీరు చేసే పూజల బట్టి ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది. పాడి పంటలు ఉన్నాయి, సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. కానీ కురిసే దగ్గర కురుస్తుంది, కురువల దగ్గర ఎండిపోతుంది. అందుకే నేను చెప్పేది కూడా అదే, నన్ను తలుసుకోండి. గ్రామం చుట్టూ నేను తిరుగుతున్నాను. నా తప్పు చేసే పిల్లలను నేను శిక్షిస్తున్నాను. కానీ మంచి వాళ్ళకు మంచి చూస్తున్నాను, చెడ్డ వాళ్ళకు చెడు చేస్తున్నాను. అది తెలుసుకొని నడవండి. మంచేదో చెడేదో చెప్పవలసిన అంత లేదు. ఇప్పుడు కసిగాయ పసిపిల్లకు కూడా మంచి చెడేందో తెలుస్తుంది. అది మంచి దారిలో వెళ్తే మంచి జరుగుతుంది, చెడు దారిలో వెళ్తే చెడు జరుగుతుంది బాగా. ఎంత నిండుగా ఉండి నాకు పూజ చేస్తే వాళ్ళకు మంచి జరుగుతుంది. పసుపు కుంకుమాలతోటి నన్ను ఆరాధించిన వాళ్ళకి ఎప్పటికీ నేను నిండుగానే ఉంచుతాను. నాకు స్థలం పెద్దగా చేయాలని మీ ఆలోచన ఉంది. ఆ స్థలాన్ని కూడా చేపించుకుంటారా వాళ్ళ? మీతోటే నేను చేయిస్తాను. మీ కోరికలు కూడా నెరవేరుస్తాను. అది దగ్గరలోనే ఉన్నది, అనుకున్నది సాధిస్తారు మీరు. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తాను. కళలో నీళ్ళలో కూడా నేను చూపిస్తూనే ఉన్నాను. ఏ దారిలో వెళ్ళాలో తెలుసుకోండి, తెలుసుకొని అడుగు ముందుకేయండి. ఆలోచన చేయండి, లేనిపోని ఆలోచన చేసి కోపానికి గురి కాకండి వాళ్ళ. నాకు శాంతి పూజలు కావాలి వాళ్ళ. పాపాల వల్ల నేను చాలా రోగిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. అందుకే శాంతి చేసి నాకు 5 వారాలు కుంకుమ పసుపులు ఇచ్చుకొని నాకు నిండారుగా సాగరం పెట్టి నాకు మారు బోధము చేసి సాగనం పండి వాళ్ళు. నేను వచ్చినప్పుడు మీ స్థలము సరిపోదు అనుకుంటే మీ ఆలోచన మేరకు మీరు చేసుకోండి. నేను మీ వెంబడి ఉండి నడిపిస్తానని చెప్తున్నాను కదా. శక్తి ఇస్తా, బలం ఇస్తా, ముక్తి ఇస్తా, ధనం ఇస్తా, ధాన్యం ఇస్తా. కానీ చేసేవాళ్ళు ముందుండి చేయడానికి సకాలంలో మంచిగా ఉండాలి కదా. మీ లోపల మీకే ఇలాంటి విభేదాలు ఉంటే ఎట్లా ముందుకు పోతుంది వాళ్ళ? అందరూ కలిసి గట్టిగా ఉండే
నా పొలిమేరలో ఉన్న బిడ్డలకు ఉంటుంది. మీకు ఏ ఆలోచన వచ్చినా కానీ నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకొని నా బండారు మీ ఇంట్లో తీసుకెళ్ళి కట్టుకోండి బాలుడా. మీ ఇంట్లోనే ఉంటా నేను, మీ గుమ్మము తొక్కుతా, మిమ్మల్ని ఆశీర్వదిస్తారా బాలుడా. వెయ్యాలనే కదా నేను మీకు ఆజ్ఞానిస్తున్నది. అది మీరు ఆలోచించుకోవాలి. నేను ఎంత శాంతంగా ఉంటున్నాను, అంత రూపం చూపెట్టినంటే ఎవరు ఏం చేస్తారో నా నోటితో నేను చెప్పలేను. ఎంత శాంతంగా ఉండి నా పూజలు పురస్కారాలు చేస్తారో వాళ్ళకు అంత మంచి జరుగుతుంది. వాళ్ళ చేసేవాళ్ళు మీరెంత చేయించుకునే దాన్ని నేను ఉండగా మంచి ఆలోచనలు చేయాలి, మంచిని ముందుకు పోనీయాలి. చెడు చేసిన వాళ్ళని శిక్షిస్తేనే కదా మళ్ళీ ఒకసారి చెడు చేయరు. అలాంటివి మంచి జరుగుతూనే మంచి జరుగుతుంది వాళ్ళ. నా పిల్లలకు ఎప్పటికీ ఆశీర్వాదం ఉంటుంది. వాళ్ళు కోరుకునే కోరికలు నేను ఎప్పటికీ నెరవేరుస్తూనే ఉంటా. నా దగ్గరికి వచ్చి మొదలుపెట్టుకొని నన్ను దర్శనం చేసుకున్నంత మాత్రాన నేను వాళ్ళకు అనుకున్నదల్లా పొంగుకాలం చేసి పంపిస్తా బాలుడా. కన్న తండ్రులు తన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈసారి పిల్లల మీద చాలా ఘోరాలు ఉన్నాయి బాలుడా. ఇక కూడా జరగబోతుంది. అది కాలం ఉన్నది, వచ్చే కాలము చాలా ఎండైన కాలం ఉంటున్నది చూడండి సుమా. నేను చూసుకుంటున్నాను కాబట్టి ఇంత మాత్రం జరుగుతున్నది. తల్లిదండ్రులు పట్టుకొని మంచి దారిలో నడిపియాలి. దాన్ని నేను చూపిస్తాను, మీరు నడిపియాలి ఆ దారిలో పిల్లలకి.